నమస్కారం సార్. రాయేసి కూర్చో. ఏంటి సార్ పొద్దున్నే స్టార్ట్ చేశారా? ఏ తాగుతావా? అయ్యయ్యో వద్దు సార్, నేను డ్యూటీలో ఉన్నాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నావే కదా. సరుకు మొత్తం పోయిందని విన్నాను. అది ఊరికే పోలేదయ్యా, ఆ దివ్య ప్లాన్ చేసింది. దాన్ని ఏం చేయాలో చెప్పండి. దాన్ని నువ్వేం చేయొద్దు, దానికి మేము వేరే విధంగా ప్లాన్ చేశానులే. ఏం చేయబోతున్నారు సార్? దాని నాన్న అది సరుకు స్మగుల్ చేసిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి కదా, దానివల్ల అది మనకి ఖచ్చితంగా హాస్పిటల్ ఇచ్చి తీరాల్సిందే. అది కూడా నా పేరు మీద. మీ పేరు మీదికా? దీనికి దివ్య ఒప్పుకుంటుందా? ఒప్పుకొని తీరుతుందయ్యా. 2 రోజులు టైం ఇచ్చాం, అది వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది చూడు. ఏవండి, ఇప్పుడే సరుకు తీసుకొస్తానని ఓకే చెప్పి వేరే ప్లాన్ కూడా చేసింది కదా. అదే విధంగా ఈసారి ఏదైనా ప్లాన్ చేసిందంటే? అది ఒంటరిగా చేయలేదయ్యా, పక్కన ఆ శక్తి పోలీసు వాడి పేరేంటి? ఫోటో పంపించానే, చూసావా లేదా? అతని పేరు ప్రభు అండి. వాళ్ళిచ్చిన ధైర్యంతోనే ఇదేదేదో చేస్తోంది. మన సరుకు ఎత్తుకురావడం అంతా ఆ శక్తి ప్లానే. ఏమండి, ఆ శక్తిని లోపల వేద్దామా? ఇప్పటికి వాడిని ఏం చేయొద్దు, ముందు హాస్పిటల్ మన చేతికి రావాలి, తర్వాత వాడికి సమాధి కడదాం. ఇప్పుడు నేను రమ్మన్నది వేరే విషయం. ఎందుకు? దానికి హెల్ప్ చేశాడు కదా ఆ పోలీస్, ముందు వాడిని సస్పెండ్ చేయాలి. సస్పెండా? సడన్ గా ఏం చెప్పి సస్పెండ్ చేయాలి? దీని అంతటి కారణాలు చెప్తారా అయ్యా? ఏదో చెప్పి కొన్ని రోజులకి వాడిని ఉద్యోగం నుంచి తీసే అయ్యా. హాస్పిటల్ చేతికొచ్చాక వాడిని వాడి ఫ్రెండ్ని పైకి పంపిద్దాం. సరే, ఓకే అండి, నేను చూసుకుంటాను. అయితే నేను బయలుదేరుతాను. బయలుదేరయ్యా. ఏమండి, నేను బయలుదేరుతున్నానండి. సరే, వస్తానండి. క్యాథరిన్, నిజంగా నీకేం జరిగింది? ఆర్కి ఇంకా ప్రాణాలతో ఉన్నారని తెలిసినప్పటి నుంచి నువ్వు గుర్తుకొస్తూనే ఉన్నావు. నువ్వు కూడా ప్రాణాలతో ఉన్నావు అనిపిస్తుంది. మనసే అలా చెప్తుంది, మైండ్ ఇంకేదో చెప్తుంది. ఏది నమ్మాలో తెలియట్లేదు. నిజంగా నువ్వు ప్రాణాలతో ఉంటే నా కళ్ళ ముందు వచ్చి నిలబడతావు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతా ముగిసిపోయింది, ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఏం మాట్లాడుతున్నావు దివ్య? ఏమైంది?
ఇంకా ఏముంది? ఏం జరగాలి? నీ తెలివి తక్కువతనంతో నా ఫ్యామిలీ ఇప్పుడు నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడుతోంది. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఏయ్, ఉండు. కాస్త అర్థమయ్యేది చెప్తావా? వాళ్ళ సరుకు వాళ్ళకే ఇచ్చేసి ఉంటే నాకే ప్రాబ్లం వచ్చేది కాదు. అది వదిలేసి నీ తెలివితేటలు చూపిస్తానని అంతా స్పాయిల్ చేసావు. తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? వాళ్ళ సరుకుని తిరిగి ఇచ్చినా కూడా మీ నాన్నని వదిలిపెట్టరు. ఆయన ఎలా అయినా కాపాడొచ్చు, కనీసం హాస్పిటల్కైనా ప్రాబ్లం రాకుండా ఉండేది కదా. ఏ ఇప్పుడు హాస్పిటల్కి ఏ ప్రాబ్లం వచ్చింది? హాస్పిటల్ చేయి జారిపోతుంది ఇప్పుడు. నువ్వు వాళ్ళ డ్రగ్స్ కాల్ చేయడం వల్ల వాళ్ళకి 30 కోట్ల లాస్ అయినందుకు నా హాస్పిటల్ని రాసివ్వమని బెదిరిస్తున్నారు. ఇప్పుడు సంతోషమే కదా నీకు? హే, హాస్పిటల్ రాసివ్వాలా? మరి 30 కోట్ల రూపాయలు వాళ్ళకి లాస్ అయింది. ఎంత పెద్ద అమౌంట్. అది నా దగ్గర వసూలు చేయకుండా వాళ్ళు ఊరుకుంటారా? 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే మా నాన్నని చంపేస్తామని అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. అంతా నీ వల్లే. ప్రతిసారి నా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తానని చెప్పి ప్రాబ్లం మీద ప్రాబ్లం మీద ప్రాబ్లం ఇస్తూనే ఉన్నావు. నువ్వెందుకురా నా లైఫ్ లోకి వచ్చావనిపిస్తుంది. నేనే ఏదో ఒకటి చేసి నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకునేదాన్ని. నువ్వేదో బ్రిలియంట్ గా ఐడియా ఇస్తానని చెప్పి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. కొంచెం ప్రశాంతంగా ఉండు దివ్య. ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యా స్వామి, నువ్వు ఇంతవరకు ఇచ్చిన ఐడియాలన్నీ చాలు. ఇంతకు మించి ఏం చెప్పకు. వాళ్ళకి సరుకు తిరిగిస్తే నా హాస్పిటల్ అయినా కాపాడుకోగలిగేదాన్ని. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. కానీ నీకు దాని గురించి అంత బాధ లేదు. నీకు నీ తెలివితేటలు మాత్రం చూపిస్తే సరిపోతుంది, అంతే కదా? అర్థం చేసుకో దివ్య, నేనంతా నీ మంచి కోసమే చేశాను. అవునా? ఇప్పుడు ఏది మంచి జరిగింది? నా హాస్పిటల్ చేయి దాటిపోవడం నీకు మంచిదా? స్టార్టింగ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, అనవసరంగా ఆడుకోకు శక్తి అని. నా మాట కొంచెమైనా విన్నావా నువ్వు? నీకిలా జరుగుతుందని నేను ఊహించిందే లేదు. నీ అతి తెలివితేటల వల్ల అంతా పోయింది. నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి? ఎలా హాస్పిటల్ని కాపాడుకోవాలి? నాకు మా నాన్న కావాలి. నా హాస్పిటల్ని కాపాడాలి. నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదే. దివ్య, ఏడవకు ప్లీజ్. ఏడవకుండా నేను ఇంకేం చేయగలను? అంతా నీ వల్లే. ఏరా ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ప్లీజ్ ఏడవకు దివ్య, ఏడవకు ప్లీజ్. అన్ని ఎలాగైనా సాల్వ్ చేద్దాం దివ్య. సారీ, నేనేదో కోపంలో అలా మాట్లాడాను. సారీ. సారీ ఏం చెప్పక్కర్లేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది దివ్య. ఈ కష్టమైన టైంలో నాకు హెల్ప్ చేయడానికి నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు. ప్లీజ్ శక్తి, ప్లీజ్ ఎలా అయినా హాస్పిటల్ని కాపాడివ్వు. మా నాన్న నాకు కావాలి. నేను మాట్లాడింది ఏది మనసులో పెట్టుకోకు. ప్లీజ్ శక్తి, నాకు హెల్ప్ చేయి. నా హాస్పిటల్ని ఎలా అయినా కాపాడు. ప్లీజ్ శక్తి, ప్లీజ్ శక్తి, నీ కాళ్ళు పట్టుకుంటా. దివ్య, ఏం చేస్తున్నావు నువ్వు? లే దివ్య, ప్లీజ్ లే లే. భయపడకు దివ్య, ఏదో ఒకటి చేసి నీ హాస్పిటల్ని కాపాడుకుందాం. నువ్వు బాధపడకుండా ఉండు ప్లీజ్. వాళ్ళు 2 రోజులే టైం ఇచ్చారు. అంతలోపు ఏం చేయగలం? ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నేను నిన్నే నమ్ముకున్నాను శక్తి. ప్లీజ్ ఏదో ఒకటి చేసి హాస్పిటల్ని సేవ్ చేయి. సరే, Please. నేను చూసుకుంటాను. నువ్వు ఏడోకు.
నన్ను ఇలా ఇరుకట్టంలో పెట్టావేంటి క్యాథరిన్? ఇదిగోరా. ఛ, లాస్ట్లో వాళ్ళకి ఇలా దొరికిపోయావేంట్రా? నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ సరుకంతా కాల్చేసిన తర్వాత మళ్ళీ దివ్యని వాళ్ళ నాన్నని పెట్టి బెదిరిస్తారనుకున్నా, కానీ ఇది నేను కొంచెం కూడా ఊహించలేదు. కానీ ఎందుకు ఇప్పుడు హాస్పిటల్ని రాసివ్వమని అడుగుతున్నారు? ఇన్ని రోజులు వాళ్ళ ఆర్కేని దివ్యని వాళ్ళ హాస్పిటల్ యూజ్ చేసి డ్రగ్స్ స్మగుల్ చేశారు కదా. అవును. ఇప్పుడు హాస్పిటలే వాళ్ళ చేతికి వచ్చిందంటే ఎవరిని యూజ్ చేయకుండా స్ట్రైట్ గా వాళ్ళ పేరు మీదే డ్రగ్స్ స్మగుల్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలరా? వాళ్ళు ఇచ్చిన 2 రోజుల టైం రేపటితో పూర్తవుతుంది. అంతలోపు ఏదైనా ప్లాన్ చేయగలమా? కష్టమేరా, ఇప్పటి వరకు ఏ ఐడియా లేదు. దివ్యనే పాపం చాలా భయపడిపోయింది. మాట్లాడు. చెప్పు దివ్య. సారీ శక్తి, నీతో నేను చాలా కోపంగా మాట్లాడాను. పర్వాలేదు దివ్య, నీ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా అలాగే మాట్లాడతారు. నువ్వు నాకు హెల్ప్ చేయడానికి అన్నీ చేసావని నాకు తెలుసు. అయినా వాళ్ళు హాస్పిటల్ రాసి ఇవ్వమని అడగగానే నాకేం చేయాలో తెలియడం లేదు. అందువల్లే నేను అలా మాట్లాడాను. నువ్వు అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు దివ్య, నాకు బాగా అర్థమైంది. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ శక్తి. థ్యాంక్స్ అంతా తర్వాత చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి. ఏం చేయాలని ఆలోచించి తల పగిలిపోయేలా ఉంది. రేపటిలోగా ఎలా అయినా నేను వాళ్ళకి సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు ఏం చేయాలి శక్తి? హాస్పిటల్ని రాసివ్వలేదంటే నాన్నని చంపేస్తామంటున్నారు. నేను అదే ఆలోచిస్తున్నాను దివ్య. ఎంత ఆలోచించినా ఇప్పుడున్నది ఒకే దారి మాత్రమే. ఏంటది? నీ హాస్పిటల్ రాసివ్వడమే ఇప్పుడున్న ఒకే ఒక్క దారి. రే, ఏమంటున్నావురా? ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా? నేను అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉన్న ఒకే దారి అదే. శక్తి ప్లీజ్, నువ్వు తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. నేను తెలియక మాట్లాడలేదు దివ్య, బాగా నిదానంగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఉన్న మంచి ఐడియా ఇది మాత్రమే. కుదరదు శక్తి, ఆ హాస్పిటల్ని వాళ్ళకి రాసివ్వడం కుదరదు. దివ్య, నేను చెప్పేది అర్థం చేసుకో. వద్దు. ఆ హాస్పిటల్ని మా నాన్న ఎన్నేళ్లు కష్టపడి కట్టారో తెలుసా? ఈజీగా రాసివ్వమని చెప్తున్నావు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో దివ్య. ఇప్పుడు నీకు హాస్పిటల్ ముఖ్యమా, లేదంటే మీ నాన్న ప్రాణాలతో ఉండడం ముఖ్యమా? ఏమంటున్నావు శక్తి? మీ నాన్నని కాపాడడానికి ఐడియా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకో. మీ నాన్నని కాపాడాలా వద్దా? కాపాడాలి, కానీ దానికోసం హాస్పిటల్ని రాసివ్వడం ఎందుకు? నేను నిన్ను హాస్పిటల్ రాసి ఇవ్వమని చెప్పలేదు, రాసి ఇస్తాను అని ఒప్పుకోమంటున్నాను. ఏంటి ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది టైమే. నువ్వు హాస్పిటల్ని రాసిస్తాను అని ఒప్పుకుంటే మాత్రమే మనం నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించడానికి టైం దొరుకుతుంది. ఒకవేళ నిజంగానే హాస్పిటల్ రాసివ్వాల్సిన పరిస్థితి వస్తే? అదంతా ఏం జరగదు. ఇప్పటికీ హాస్పిటల్ రాసివ్వడానికి ఓకే చెప్పు. రిజిస్టర్ చేయడానికి ఎలాగైనా కొంచెం టైం పడుతుంది. అంతలోపు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏదేదో చెప్తున్నావు, కానీ ఇదంతా సరిగ్గా అవుతుందా? ఇలా చూడు దివ్య, మనకి ఇప్పుడున్నది ఈ ఒక్క దారి మాత్రమే. సరే శక్తి, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇంతకు ముందే నేను నీ మాట వినుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నేను ఆవేశపడ్డం వల్లే ఇదంతా జరిగింది కదా. అయిపోయిన దాని గురించి మాట్లాడడం వల్ల మనకు వచ్చేదేముండదు. ఇప్పుడు మొదటగా మీ నాన్నని కాపాడటమే. దానికి ఏం చేయాలని ఆలోచిద్దాం. సరే శక్తి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నెక్స్ట్ టైం వాళ్ళు కాల్ చేసినప్పుడు హాస్పిటల్ రాసివ్వడానికి ఓకే అని చెప్పు. త్వరగా ఏం చేయాలని నేను ఆలోచిస్తాను. సరే, ఓకే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. నువ్వు దేని గురించి భయపడకుండా ఉండు. మీ నాన్నని కాపాడడానికి మంచి ఐడియా నేను ఆలోచిస్తాను. థ్యాంక్ యూ శక్తి. ఇక మీదట నిన్ను పూర్తిగా నమ్ముతాను. అంతవరకు సంతోషం. సరే, ఏం చేయాలని ఆలోచించి నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా నీ పాటికి హాస్పిటల్ రాసివ్వమని చెప్తున్నావు? వేరే ఏదైనా ప్లాన్ చేసావా? లేదురా, కానీ ఇప్పటికైతే ఇదే సరైన ఐడియా. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. రేయ్,
ఆ ప్రభు ఎక్కడ? సార్ ఇంకా రాలేదు సార్. ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. ఓకే సార్. సార్ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రమ్మంటున్నారు. ఏంటి విషయం? ఏంటో సార్ తెలీదు. సరే నేను వెళ్ళి కలుస్తాను. సార్ ఏంటయ్యా, సపరేట్గా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఏదైనా నడుపుతున్నావా? ఏం చేస్తున్నావయ్యా? 4 రోజుల ముందు డ్రగ్స్ రైడ్ చేశావే, ఎవరిని అడిగి చేశావు? లేదు సార్, అలా ఏ రైడు చేయలేదు. మీరు కావాలంటే డిపార్ట్మెంట్లో ఎవరైనా అడిగి చూడండి. హలో, ఆ స్టోరీ మొత్తం నాకు తెలుసు. నువ్వు ఫేక్ పోలీసులను పెట్టి ఆ రైడ్ చేశావు. అలా ఏం లేదు సార్, అదొచ్చి చూడు, నటించింది చాలయ్యా. నువ్వే అన్నీ చేసావని నాకు బాగా తెలుసు. నువ్వేంటి సినిమాలో హీరోలా అనుకుంటున్నావా? నీ ఇష్టానికి అన్ని చేస్తున్నావు. ఏం చేయాలి సార్? మన డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతి పరుల వల్ల మంచి విషయాలు కూడా తప్పుగానే కదా చేయాల్సి వస్తుంది. ఎవరినయ్యా లంచగొండలు అంటున్నావు? చట్టాన్ని న్యాయాన్ని మోసం చేసి తప్పుడు మనుషులు ఇచ్చే డబ్బు కోసం అక్కడికి వెళ్ళి సెల్యూట్ చేసే వాళ్ళని అంటున్నాను సార్. హ, ఈ మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వెవరి కోసం ఇదంతా చేస్తున్నావో అది నాకు బాగా తెలుసు. నీ ఫ్రెండ్ కోసమే కదా. హ, ఆ శక్తికి హెల్ప్ చేయడానికే కదా ఇదంతా చేస్తున్నావు. వాడితో కలిసి అనవసరమైన పనులన్నీ చేసావంటే చూడు, తర్వాత నువ్వు డిపార్ట్మెంట్లోనే లేకుండా పోతావు. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? చూడు, నీ మంచి కోసమేనయ్యా చెప్తున్నా. ఇలా చూడు, అనవసరంగా అందులో వేలు పెట్టకు. పై వాళ్ళు అనుకుంటే నీ ప్రాణం నీ దగ్గర ఉండదు. ఏంటది? పై వాళ్ళంటే భగవంతుడా? కాదయ్యా, దానికి పైనయ్యా అధికారంలో ఉన్న వాళ్ళయ్యా. సార్, తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా నేను భయపడ్ను. నేనెవ్వరికి భయపడ్ను. చూడు, నువ్వెంత పెద్ద మనుషులతో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఎంత పెద్దవాళ్ళైనా అవనివ్వండి సార్, దాని గురించి నేను భయపడ్ను. కానీ అమాయకురాలైన ఒక అమ్మాయిని బెదిరించి తప్పుడు బిజినెస్ చేసే వాళ్ళని అలాగే నేను వదిలిపెట్టలేను సార్. అరే, చెప్తే అర్థం కాదా నీకు? నీ ప్రాణం పోతుందయ్యా. అదే భయం లేదని చెప్పానుగా. నిజాయితీ గల పోలీసుల ప్రాణం పోయేది ఇక్కడ ఏం కొత్త కాదు కదా. కమిషనర్ ప్రాణం అలానే పోయింది కదా సార్. ఏ మీకు తెలీదా? ఏంటి ఏమంటున్నావయ్యా? ఆయన యాక్సిడెంట్లోనే చనిపోయారు. సార్, అది ఊరి దృష్టిలో. కానీ నిజం ఆయన ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారో నాకు తెలుసు, మీకు తెలుసు. పొజిషన్ యూజ్ చేసి తప్పుడు పనులు చేస్తూ ఇప్పుడు ఏదేదో చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేను డిపార్ట్మెంట్ వాడు కదా, మాట్లాడి చూద్దాం అనుకుంటే నువ్వు దారికొచ్చేలా లేవు. నిన్ను 1 నెల సస్పెండ్ చేశాను. ఇదిగో బయలుదేరు. సస్పెండా? ఎందుకు సార్? ఏ రీజన్ వల్ల నన్ను సస్పెండ్ చేస్తున్నారు? ఫేక్ రైడ్ చేశావు కదా. నేనే చేశానని మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంటే చెప్పండి సార్. లా పాయింట్లన్నీ కరెక్ట్గానే మాట్లాడుతున్నావే, కానీ చేసింది మాత్రం చిల్లర పనిలాగా ఉంది. అవును, ఈ యూనిఫామ్ మిస్యూజ్ చేస్తూ ఇంకా ఏమేం పనులు చేస్తున్నావు? ఏంటది? అంటే నీ ఫ్రెండ్కి ఈ పని మాత్రమే చేస్తున్నావా, లేదంటే పిల్లని సప్లై చేయడం లాంటిది? ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు సస్పెన్షన్ అని అడిగావు కదా. డ్యూటీలో ఉన్న నన్ను కాలర్ పట్టుకొని కొట్టడానికి వచ్చినందుకు. ఇదిగో బయలుదేరు. వెళ్ళి మీ ఫ్రెండ్తో చెప్పు, వాడికి తొందరలో ఒక ముగింపు పలుకుతామని. పోరా. ఏసీ సార్, మీరు మీ యజమానులకు వెళ్ళి చెప్పండి, వాళ్ళకి ఒక ముగింపు పలకకుండా మేము వదిలిపెట్టాం. ఏమైంది ప్రభు? ఎందుకంత కోపంగా ఉన్నా? నన్ను సస్పెండ్ చేశారు. ఏమంటున్నావు? ఎందుకు? అదే, అంతా డ్రగ్స్ మాఫియా వల్లనే. తప్పు చేసి నన్ను అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అది తెలీదు, నేను బయలుదేరుతున్నా. ప్రభు, చ, చ, చ. ఏ ప్రభు, ఏంట్రా? ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నావు? రే పోలీస్, నిన్నే ఎందుకు ఇప్పుడు? రే, నన్ను సస్పెండ్ చేశారా? రే ఏమంటున్నావురా? ఎందుకు? నువ్వేం చేసావు?
అంతా ఆ దివ్య విషయం వల్లేరా. దివ్య విషయమా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. రే, దివ్య విషయంలో నేను నీకు హెల్ప్ చేశాను కదా, అది పర్సనల్ రివెంజ్గా తీసుకుని నన్ను సస్పెండ్ చేశారా. ఏంట్రా ఇది? అన్యాయంగా ఉంది. పర్సనల్ రివెంజ్ పెట్టుకుని నిన్ను సస్పెండ్ చేయడం ఏంటి? కానీ శక్తి, ఇందులో ఒక విషయం మాత్రం నాకు బాగా తెలిసిందిరా. నేను దివ్యకు నీకు హెల్ప్ చేయడం వాళ్లకు బాగా తెలిసిందిరా. నేను అలానే అనుకుంటున్నానురా. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయినా వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టాలనే చూస్తారు. కానీ నాకు ఇప్పుడే ఒక డౌట్ వస్తుందిరా. ఏంటి? కమిషనర్ డెత్ కి ఖచ్చితంగా ఏసీ కూడా ఒక కారణమై ఉంటారా. నిజమేనా నువ్వు చెప్పేది? అవునరా, బాగా ఆలోచించుడు. దివ్య కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత కమిషనర్ ఖచ్చితంగా ఒక టీం రెడీ చేయమని ఆ ఏసీకి చెప్పుంటారా. ఆ ఏసీ ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పుంటారా. అందువల్లే వాళ్ళు కమిషనర్ చంపుంటారా. కరెక్టేరా. ఇప్పుడు మన గురించి అంతా తెలుసుకుని కరెక్ట్ టైం చూసుకొట్టారా వాళ్ళు. కానీ నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. ఆయన నిన్ను సస్పెండ్ చేశాడే, ఇప్పుడు ఇంకేం చేయగలం? అన్ని చేసి తిరిగి నన్ను సస్పెండ్ చేశారు. వాడి గురించి హైయర్ అఫీషియల్స్ కంప్లైంట్ చేస్తారు. రే, ఏమంటున్నావురా? ఇప్పటికీ నీ హయ్యర్ అఫీషియల్ ఈయనే కదా. కొత్తగా కమిషనర్ ఎవరు పోస్టింగ్కి రాలేదని నువ్వే కదా చెప్పింది. డిప్యూటీ కమిషనర్ నాకు బాగా తెలిసిన ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ఏసీ గురించి కంప్లైంట్ చేస్తాను. రే 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 రే, ఆవేశపడకురా. ఇప్పుడు అలా ఏం చేయకు. అయితే ఏసీని అలానే వదిలేమని చెప్తున్నావా? ఇప్పటికీ ఏం చేయొద్దు అని చెప్తున్నాను రా. బాగా ఆలోచించుడు. నువ్వు ఆ ఏసీ గురించి కంప్లైంట్ చేస్తే అది ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? రే, అందుకని ఆ ఏసీ తప్పులన్నీ చేసి హాయిగా తిరుగుతాడు. కావాలని నన్ను సస్పెండ్ చేశాడు. నువ్వు హాస్పిటల్ అమ్మడం కుదరదమ్మా. మీ నాన్నగారు హాస్పిటల్ ఎవ్వరికీ అమ్మకూడదు. ఎందుకలా అంటున్నారు? ఈ వీలు ప్రకారం ఆర్కే ఆస్తి అనుభవించడానికి మాత్రమే, అది అమ్మడానికి కొనడానికి ఎటువంటి రైట్స్ లేవు.